ఈ అంగం ముందు భాగాన ఏదైతే చర్మం ఉంటుందో, ఆ చర్మం టైట్ అవ్వటం, చర్మం పట్టేసినట్టు ఉండటం, ఆ స్కిన్ ఎరెక్షన్ ఉన్నప్పుడు అంటే ఎరెక్షన్ స్టేజ్‌లో ఉన్నప్పుడు జనరల్‌గా ఏదైతే ఈ ఫోర్ స్కిన్ వెనక్కి రిట్రాక్ట్ అవ్వకుండా పట్టేయటం వల్ల జనరల్‌గా ఈ కండిషన్‌ని మనం ఫైమోసిస్ అని చెప్తూ ఉంటాం. సో, ఈ ఫైమోసిస్ కండిషన్స్‌లో ఎప్పుడైతే ఈ స్కిన్ అనేది రిట్రాక్ట్ అవ్వకుండా కింద పెనిస్ కింద ఏదైతే గ్లాన్స్ ఏదైతే ఫోర్ హెడ్ ఉంటుందో అక్కడ స్కిన్ టైట్ అయిపోయి రిట్రాక్ట్ అవ్వకపోవడం వల్ల అంటే వెనక్కి స్లైడ్ అవ్వకపోవడం వల్ల జనరల్‌గా ఈ స్కిన్ అనేది టైట్ అయిపోయి ఈ జనరల్‌గా ఆ సెన్సిటివిటీ ఏదైతే ఆ ఏరియాలో ఆ గ్లాన్స్ పెనిస్ యొక్క ఫోర్ హెడ్ ముందు భాగాన సెన్సిటివిటీ ఉంటుందో, ఆ సెన్సిటివిటీ ఎక్కువైపోవటం వల్ల జనరల్‌గా ఈ ఈ కండిషన్స్‌లో ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్, అంగస్తంభన సమస్యలు రావటం, ఇంకోటి శీఘ్రస్ఖలన సమస్యలు అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్స్ అవి రావటం అనేది జనరల్‌గా ఈ ఫైమోసిస్ కండిషన్స్‌లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి. సో, ఇట్లాంటి వాళ్ళలో ఏంటంటే అది ఇనీషియల్ స్టేజెస్‌లో ఉండి నెగ్లెక్ట్ చేయకుండా ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులు కానీ, ఎటువంటి కోమార్బిడిటీస్ కానీ లేకుండా ఉంటే ఇనీషియల్ స్టేజ్‌లో మీరు హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే మా దగ్గరికి అప్రోచ్ అయితే మాత్రం ప్రాథమిక దశలో ఉన్నప్పుడు ఈ ఈ ఫైమోసిస్ లాంటి కండిషన్స్‌కి అంగం ముందు భాగాన్ని ఏదైతే ఈ చర్మం రిట్రాక్ట్ అవ్వకుండా పట్టేసినట్టు ఉండటం, లేదంటే ఈ అంగం ఎప్పుడైతే ఈ ఫైమోసిస్ కండిషన్స్‌లో మనకి ఆ సిమెన్ ఎజాక్యులేట్ అయ్యేటప్పుడు ఆ కింద ఏరియాలో కొద్దిగా ఇన్ఫెక్షన్ లాగా వచ్చినట్టు ఉండటం, అవి ఇందాక నేను చెప్పినట్టు ఈ పెయిన్ థ్రెషోల్డ్ ఎక్కువైపోయి, ఆ సెన్సిటివిటీ ఎక్కువైపోవటం వల్ల ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్, ఈ శీఘ్ర స్ఖలన సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి కూడా మన హోమియోపతిలో బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయని నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను.